మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. సో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ మధ్య కాలంలో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటే అందరూ దానికే ఓటేస్తున్నారు. సూర్య గారు కావచ్చు, సూర్య గారి దగ్గర ఉన్న చిన్న పిల్లోడు కావచ్చు, అసలు ఎందుకు హిట్ అయ్యింది అనే విషయం అడిగి తెలుసుకుందాం. మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అండి. నిజంగానే ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ అన్నిట్లో ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క మెసేజ్ కానీ, ఈ ట్రెండ్కి తగ్గట్టు కానీ, లేకపోతే పాత 90స్కి సంబంధించినవి ఇలా ఉంటే, ఇది మాత్రం అసలు మూవీ కానీ, స్టోరీ కానీ ఎవరిని అడిగినా మంచి ఫీల్ గుడ్ మూవీ, 2 సార్లైనా 3 సార్లైనా వెళ్ళి చూడొచ్చు అంటున్నారు. వాట్ ఈస్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇన్ ఇట్? ఎందుకు హిట్ అయింది? రోజు మనం బిర్యానీలు తిని ఒకసారి ఇప్పుడు మంచి ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అప్పా సుఖమే వేరప్ప ఎలా ఉంటుంది. ఈ మధ్య వచ్చిన కాలంలో సినిమాలు చూస్తే ఇప్పుడు టైర్ 1 హీరోస్, సూపర్ స్టార్స్ చేసేవన్నీ కూడా లార్జర్ దెన్ లైఫ్. ఒక్కొక్క సినిమా 2 ఏళ్ళు తీస్తున్నారు, విఎఫ్ఎక్స్ అది ఇది ఎలివేషన్స్, అంటే ఒక డిఫరెంట్ వరల్డ్, ఆ సినిమాటిక్ వరల్డ్ క్రియేట్ చేసేసి వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళారు. ఎప్పటి నుంచి అయితే ఈ బాహుబలి, దెన్ పుష్ప 2 ఇవన్నీ హిట్ అయ్యాయో, నార్మల్ ఫిల్మ్స్ ఫ్రమ్ బిగ్ స్టార్స్ రావట్లేదు మనకి. మామూలుగా అంటే వేరే కథావస్తువు అనేది డిఫరెంట్గా ఉండటమే లేదు. పెద్ద పెద్ద విలన్స్, గ్లోబల్ విలన్స్, అసలు ఆ చేజెస్ ఇక డిఫరెంట్. పోతే ఇంకోటి ఒక మంచి పరిణామం ఏంటంటే చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. ఒక బలగము, లేకపోతే 35 చిన్న కథ కాదు, అంటే చిన్న చిన్న సినిమాలు అన్ని కూడా చాలా తీస్తా ఉన్నారు. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అందులో. అలా కాకుండా డిఫరెంట్గా ఇది సూర్య సూపర్ స్టార్, కానీ సూర్యకి ఏదో ప్రపంచం ప్రాబ్లం సాల్వ్ చేయడం లేదు. ఇక్కడ పెద్ద పెద్ద విలన్లు లేరు, ఓకే, ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగిల్ లేవు, తనకే పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. ఒక సాధారణమైన మనిషి, అంటే ఈయన రిచ్ ఉంటారు కానీ ఆయనకు వచ్చిన ఒక పర్టికులర్ ప్రాబ్లం, అంటే ఆయనకి ఒక పెక్యులర్ ప్రాబ్లం అనొచ్చు. వాళ్ళ మదర్ కానీ ఈయన వల్ల వచ్చిన ప్రాబ్లం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు. సిచ్యువేషన్సే టెన్షన్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. కానీ ఆయన జీవితం ఎట్లయితే ప్రోగ్రెస్ అవుతుందో దానివల్లనే అందరికి ప్రశ్నలు, జస్ట్ లైక్ అవర్ రెగ్యులర్ లైఫ్, మనకి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి నార్మల్గా వెళ్తుంటుందో, రెగ్యులర్ లైఫ్ లోంచి వచ్చిన సినిమా అనమాట. పోతే ఈ సినిమాలు అంటే నేను ఐసే దెర్ ఆర్ 4 పిల్లర్స్. ఈ సినిమా ఇంత గట్టిగా నిలబడిందంటే ఫస్ట్ ఈజ్ వెంకీ అట్లూరి. ఆయన నేను అనుకుంటాను అంటే రైటింగ్ ఈ మధ్యలో, అంటే ఒక డైరెక్టర్ హూ ఇస్ ఆల్సో స్ట్రాంగ్ రైటర్, అంటే త్రివిక్రమ్ తర్వాత ఈయనే చూస్తా ఉన్నాం. తన రైటింగ్ తోటి ఈయన మెస్మరైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంతింతై వటుడింతై లాగా మొన్నకు మొన్న సార్ అమేజింగ్ మూవీ, దెన్ నిన్న ఇది మన లక్కీ భాస్కర్, ఇప్పుడు వచ్చేసి ఇది. అంటే మచ్చుకు ఒక డైలాగ్, మనకి డబ్బు స్టేటస్ సౌకర్యం అవ్వాలి కానీ అహంకారం కావద్దు. అంటే ఇలాంటి డైలాగ్స్ చాలా, అంటే అక్కడక్కడ మంచిగా ప్లేస్ చేస్తారన్నమాట. ప్రతి చోట ఇంపాక్ట్ఫుల్, అంటే ఏదో డైలాగ్ కొట్టినట్టు కాకుండా రైట్. అండ్ సెకండ్ ఈజ్ ఆబ్వియస్లీ సూర్య. అంటే ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఈ రోల్, ఎక్కడైతే ఎమోషనల్ కాంప్లెక్స్ ఉన్న రోల్, అంటే హీరోయిజంకి దానికి స్కోప్ లేదు ఇక్కడ. సింగం 3 సింగం 1 ఎక్కడ, ఈ మూవీ ఎక్కడ, అలాంటి రోల్ని ఆయన యాక్సెప్ట్ చేయడం, అంత ఈక్వల్గా దాంట్లోకి వెళ్ళిపోయి చాలా బాగా యాక్ట్ చేయడం. అంటే పర్టికులర్గా నేను అనుకుంటాను ఈ తరం హీరోస్లో మధ్యలో ఒక సీన్ ఉంటుందన్నమాట, చెప్తే స్టోరీ ఇచ్చేసినట్టు అవుతుంది, ఎక్కడో ఆయన ఏడవాల్సి వస్తుంది అన్నమాట. ఒక 2 minutes బాధపడతాడు, ఒక్క 10 సెకండ్లు 20 సెకండ్లు కాకుండా 2 minutes తలుచుకొని బాధపడుతుంటాడు. ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ అసలు అమేజింగ్. దెన్ చిన్నదైనా అంటే 2-3 సినిమాల ఓల్డ్ ఆమె మమితా బైజు, అసలు ఎక్కడ చూసినా ఆమె పేరే మారుమోగిపోతుంది. ప్రేమలు సినిమాతో స్టార్ట్ చేసింది ఈ సినిమా అయితే మొత్తం, అంటే అందరినీ డామినేట్ కూడా చేసింది మొత్తం. అంటే ఆ బబ్లీ రోల్, అంటే ఎంటర్టైన్మెంట్ అంతా ఆమెతోటి, ఆమె కనబడ్డప్పుడల్లా నవ్వే వస్తుంది అన్నమాట. అంటే ఎంత కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అది ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు. సూర్య గారి కళ్ళు చాలా బాగున్నాయని టాక్ బయట, నిజమేనా? ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ హిస్ లుక్స్. ఎలా ఉన్నారు? హీస్ హ్యాండ్సమ్ ఆల్వేస్, చాలా బాగా చేస్తారు. అంటే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వెల్దీ బిజినెస్ మ్యాన్, ఆ స్టైల్ అది ఇదంతా చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం గజనీ అప్పటి సూర్యాన్ని చూసాము, అందుకని పేరు కూడా అలానే పెట్టారు. అక్కడ సంజయ్ రామస్వామి అయితే ఇక్కడ సంజయ్ విశ్వనాథ్ పెట్టారు. దెన్ రాధికా శరత్ కుమార్, అమేజింగ్ యాక్ట్రెస్. అంటే ఆ రోల్ అసలు ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి.
కాస్త అల్లరి ఉంటుంది, అంటే ఆమెకు ఈ చాక్లెట్ తినడం బాగా ఇష్టం, షుగర్ పేషెంట్ అయినా అలా. తర్వాత సన్ ఏంటి అసలు వారసుని తెస్తలేడనే లోపల నుంచి ఉండే బాధ, తర్వాత ఈ మమితా బైజుని ఎట్లా తట్టుకోవాలనేది అది. అండ్ షేడ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఒక్క సీన్లో ఉంటుందన్నమాట. మమిత ఏదో చెప్తుంది, నేను చెప్పండి మీ అబ్బాయికి నేను ఆయన్ని ఇష్టపడుతున్నానంటే ఆశ్చర్యం, ఆనందం, ఎన్నో ఏళ్ళగా కలలు కన్నది, ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయ్యేవి. అంటే ఒక 20 సెకండ్స్లో ఇన్ని ఎమోషన్స్ చూపించింది. అండ్ అలాగే ఇంకో క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రవీనా టాండన్ది స్టెప్ మదర్ ఉంటుంది అనమాట సూర్యకి. చాలా బాగా ఉంటుంది అనమాట. అసలు రీజన్స్ ఫర్ దీస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అందరి జీవితాలలోనే ఉన్నట్టుగా ఉంటాయి. అండ్ రాధిక క్యారెక్టర్ కూడా ఆమెను ఎంత ఎలివేట్ చేశారంటే, తనకు సవతి వచ్చినా కానీ ఆమె ఎలా చూస్తుంది తనని, ఆ సిచ్యువేషన్ ఎట్లా అర్థం చేసుకుంటుంది. ఇలాంటి సీన్స్ అన్నీ కూడా, అంటే కథ రాసుకున్న విధానం, ఆ సీన్స్, ఆ క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్లో డెప్త్, ఇవన్నీ కూడా చాలా సినిమాకి ప్లస్ అయ్యి. ప్లస్ మ్యూజిక్, జీవి ప్రకాష్ కుమార్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇంకో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతామే, డిఫరెంట్గా ఉంటుంది ఆయన మ్యూజిక్. మ్యూజిక్ అంటే మంచి సాంగ్సే కాకుండా ఇప్పుడు ఇది ఎమోషనల్ రైడ్ కదా, అంటే ప్రతి 20-25 మినిట్స్ ఒక పెద్ద కార్డియోగ్రామ్ లానే ఉంటుందన్నమాట. ఒక హైస్ లోస్ అవి వస్తూ ఉంటాయి, వాటిని ఈయన మ్యూజిక్ తోటి డబుల్ ఎలివేట్ చేశాడనమాట. అండ్ ఈ సినిమా గొప్పతనమే ఇది, అదే రైటింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. ఆ ఎమోషనల్ అంటే ఇప్పుడు మనం రిలే రేస్ లాగా, అంటే ఒకడు ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేసినాక ఒక సీన్ అయిపోయింది, ఎమోషనల్ హై అయిపోయాక మళ్ళీ సర్దుకునే లోపల ఇంకో ఎమోషనల్ హై వస్తుంది. సో దట్స్ ద రీజన్. అంటే చాలా రోజుల తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సూపర్ స్టార్స్ ఎవరు ఇలాంటి మూవీని టచ్ చేయలేదు ఈ మధ్య కాలంలో, ఇలాంటిది చేశారు. అండ్ అందరికీ అంటే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా, అంటే మొత్తం కళ్ళకి ఫీస్ట్ లాగా ఉంటుంది. ఫీస్ట్ అంటే ఆ ఫోటోగ్రఫీ కూడా మీకు మొత్తం ఆయన ఇంట్లో తీస్తారు సగం మట్టుకి, అంటే ఇట్ ఈస్ ఫీస్ట్ ద ఐస్. నిమిష్ రవి అని వండర్ఫుల్ ఫోటోగ్రఫీ. సో టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్ అండ్ మస్ట్ వాచ్ మూవీ డెఫినెట్లీ. సో స్టార్ హీరోస్ కూడా ఇటువంటి మూవీస్ తీస్తే వీ విల్ యాక్సెప్ట్ అండ్ వీ విల్ ఫీల్ మోర్ హ్యాపీ అని ఆడియన్స్ అయితే ప్రూవ్ చేశారు. ఇలాంటి మూవీస్ కదా మనకు ఇంకా ఎక్కువ కావాలి. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఉద్దేశంలో సూర్య కాకుండా తెలుగు మన సూపర్ స్టార్స్లో ఎవరు చేస్తుంటే బాగుండేది? ఇంకా ఆబ్వియస్లీ వెంకటేష్ గారు చేస్తున్నారు, బట్ కమర్షియల్ వైజ్ చూసుకున్నట్లయితే నాని గారు చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఏజ్ కూడా అంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి నా ఉద్దేశంలో. మహేష్ బాబు కూడా మహేష్ బాబు గారిని ఎప్పుడు ఆ కమర్షియల్ సినిమాల్లో చూసి ఇలా నిజంగా ఒక స్మాల్ చిన్న లవ్ అంటే ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ చేస్తే నిజంగా చూడాలని ఉంది. డెఫినెట్లీ చూద్దాం. మహేష్ బాబు గారు ఇప్పుడైతే వెరీ బిజీ విత్ రాజమౌళి గారు. దీని తర్వాతనే ఒక చిన్న మూవీ, సటిల్ మూవీ చేస్తే రియలీ వాంట్ టు సీ. పెద్ద హీరోస్ కూడా కొద్దిగా ఇలాంటి సింపుల్ మూవీస్ చేస్తే మాకు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సార్.